హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి ఈ వీడియో గమనించండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఉన్న రతిక అనమాట. సో ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్‌కి ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా పల్లెటూరుకి వచ్చి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారితో చాలా అయితే సంతోషంగా సరదాగా గడుపుతారు. కానీ అదేంటో గాని రతిక రోజ్ ఏమి చేసినా డిఫరెంటే అండి బాబు. అసలు మీరు చూస్తే రతిక రోజ్ బిగ్ బాస్ సీజన్ 7లో ఉన్నప్పటి నుండి కూడా తనైతే చాలా డిఫరెంట్‌గా అయితే ఆ గేమ్ స్టైల్ గాని, మొత్తం స్ట్రాటజీస్ కానీ చాలా డిఫరెంటు. అరే ఇది చేస్తదంటే ఇది కాదు ఇంకోటి చేస్తది. సో ఆ విధంగా చాలా డిఫరెంట్‌గా ఉండింది. అదే తరహాలో తను ఇప్పుడు కూడా సంక్రాంతికి బీచ్‌కెళ్ళి అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది అనేది చెప్పుకోవచ్చు. అలానే తన క్యాప్షన్ ఏం పెట్టిందంటే, ఐ ప్రిఫర్ నేచురల్ లైట్, నేచురల్ బ్రైట్, నేచురల్ బ్యూటీ, నేచురల్ స్మైల్ అంటూ దాని తర్వాత నేచురల్‌నెస్ అంటూ నేను పూర్తిగా నేచురల్‌గానే ఉంటాను. నేనేది పెద్దగా ఆర్టిఫిషియల్‌గా చేయను అంటూ తనైతే మాట్లాడిందనమాట. దాని కింద కామెంట్స్ చూస్తే మాత్రం అన్నీ నేచురలే అంటావు, నేచురల్‌గా ఉండవు, బోలెడంత మేకప్ ఏస్తావు నీ ఫేస్‌కి అంటూ చాలామంది అయితే కామెంట్స్ సరదాగా అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట. సో, ఈ విషయం పక్కన పెడితే ఎవ్వరు కూడా ప్రతి ఒక్క ఇంటి సభ్యులు కూడా అంటే లైక్ మన 'బిగ్ బాస్' సీజన్ 7 వల్లే కాదు, ఎవ్రి సెలబ్రిటీ నాకు తెలిసి ఆల్ ఓవర్ మన స్టేట్స్ అందరూ కూడా మన ఇండియా మొత్తం కూడా సంక్రాంతి ఫెస్టివల్ అనేది చాలా బాగా చేసుకుంటారనమాట. దానికి 'రతిక రోజ్' ఎందుకు తను ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్‌తో గడపకోకుండా దూరంగా బీచ్‌లో ఒంటరిగా ఉంది అనైతే చాలామంది కామెంట్స్ చేస్తున్నారనమాట. సో, ఈ విషయం పక్కన పెడితే 'రతిక రోజ్' అయితే మాత్రం తను ప్రతి ఒక్క ఏం చేసినా సరే కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అని తను అనుకుంటూ ఉంటుంది. సో, అదే తరహాలో మనమందరం 'బిగ్ బాస్‌లో' కూడా చూసామనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ తనకు 'బిగ్ బాస్‌లో' చాలా నెగటివిటీ రావడం వల్ల నాకు తెలిసి పెద్దగా కూడా తనకైతే అవకాశాలు రాలేదనమాట. మీరు గమనిస్తే నా సామిరంగా ఈవెంట్‌లో కూడా పెద్దగా కనిపించేది మన 'రతిక రోజ్.' సో, కాబట్టి ఎప్పుడూ కూడా సీజన్స్ అంటే 'బిగ్ బాస్' అనేది అందరికి ఒక లైఫ్ ఇస్తుంది. కానీ ఫస్ట్ టైమ్ 'రతిక రోజ్‌కి' చాలా అయితే బ్యాడ్ వచ్చిందనమాట. 'రతిక' కాస్త 'రాధిక' అయ్యింది. పల్లవి ప్రశాంత్ విషయంలో చాలా అయితే తనకు డ్యామేజ్ అయిపోయిందనమాట. నాకు తెలిసి 'రతిక' మనకు 'శివాజీ అన్న'తో పాటు ఉన్నప్పుడు చాలా బాగా ఉండేది గేమ్. ఎప్పుడైతే తనైతే నెగెటివ్ అయిపోయిందో ఆ నెగెటివ్ సెకండ్ టైమ్ రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ నెగెటివ్ పోలేదనమాట ఆడియన్స్ దగ్గర నుండి. అదే తరహాలో ఇప్పుడు కూడా తను కొంచెం దూరంగా ఉంటుంది. మళ్ళీ అందరికి ఈ సంక్రాంతి ఈ యొక్క ఈవెంట్‌లో కూడా కలిసుంటే ఖచ్చితంగా బాగుండేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ తనైతే కలవలేదనమాట. దగ్గరలో మళ్ళీ 'రతిక రోజ్‌ని' అందరం కూడా కలిసి 'శివాజీ' గారితో, పల్లవి ప్రశాంత్‌తో కలిసి ఏదైనా మంచిగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఉంటుందని అందరూ కోరుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.